హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి పేపర్ 2లో ఎకానమీకి సంబంధించిన 6వ మోడల్ పేపర్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము పార్ట్ 1లో. ఈ వీడియోలో మోడల్ పేపర్ నెంబర్ 7లో ఎకానమీకి సంబంధించిన ఎంసీక్యూస్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మార్కులు మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లోనివి పేపర్ 1 మరియు పేపర్ 2. ఇప్పటి వరకు పేపర్ 1కి సంబంధించి 17 మోడల్ పేపర్లు, అంటే ఏపీ హిస్టరీ మరియు పాలిటీ 17 మోడల్ పేపర్లను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదేవిధంగా పేపర్ 2 విషయానికి వస్తే పేపర్ 2లో కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎన్టీ అనేవి మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఏవైతే మనకు స్టాండర్డ్ బిట్స్ ఉన్నాయో సిలబస్ని బేస్ చేసుకుని ఇచ్చినటువంటి అంశాలను పార్ట్ 1గా కరెంట్ ఇష్యూస్ అనేవి రాబోయే రోజుల్లో మనం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అవి పార్ట్ 2లో చెప్పుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనం 6 వీడియోలు ఎకానమీకి సంబంధించినవి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాము. ఇది 7వ వీడియో, మోడల్ పేపర్ నెంబర్ 7. ఈ 2 బుక్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే, అదేవిధంగా కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎన్టీకి సంబంధించి అమిగోస్ మ్యాగజైన్స్, ఓన్లీ ఎస్ఎన్టీకి సంబంధించి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పిఏబి ఇన్ఫర్మేషన్ కోసం పూర్వీ పబ్లికేషన్ బుక్స్ మరియు మోడల్ పేపర్ బుక్స్ ఏవైనా కూడా మనకు కావాలి అనుకుంటే హోమ్ డెలివరీ చేయబడడం జరుగుతుంది. మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా ఈ బుక్స్ పంపిస్తారు. మీ డీటెయిల్ అడ్రస్ 9100140284. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి బుక్స్ పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనము 7వ మోడల్ పేపర్లో ఉన్నాం. ఇప్పటి వరకు 6 వీడియోలు చెప్పుకున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకి మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ ప్లేలిస్ట్ కూడా ఉంది. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1. ఈ కింది ప్రణాళిక ప్రాధాన్యతలను జతపరచండి. 5వ ప్రణాళిక. 5వ ప్రణాళికని పేదరిక నిర్మూలన ప్రణాళికగా పిలుస్తారు. 6వ ప్రణాళిక నిరుద్యోగ వ్యవస్థ లక్ష్యంగా నిరుద్యోగ నిర్మూలన ప్రణాళికగా 6వ ప్రణాళిక పిలుస్తారు. 7వ ప్రణాళిక రాజీవ్ గాంధీ గారి హయాంలో ఆహారము, పని, ఉత్పాదకత లక్ష్యంగా వచ్చినటువంటి ప్రణాళిక. 8వ ప్రణాళిక విద్య మరియు మొదటిసారి మానవాభివృద్ధి 1992 to 97 వరకు తీసుకొచ్చినటువంటి ప్రణాళిక. ఆర్థిక సంస్కరణల అనంతరం వచ్చినటువంటి ప్రణాళిక 8వ ప్రణాళిక. మనకి 5వ ప్రణాళిక పేదరిక నిర్మూలన సి, 6వ ప్రణాళిక నిరుద్యోగ నిర్మూలన ఏ, 7వ ప్రణాళిక ఆహారము, పని, ఉత్పాదకత డి, 8వ ప్రణాళిక విద్య మరియు మానవాభివృద్ధి బి. 1వ దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఈ కింది ఏ పంచవర్ష ప్రణాళికలో కనీస అవసరాల పథకం రూపొందించబడింది? చూడండి, కనీస అవసరాల పథకము, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, 20 పాయింట్స్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా మనకి 5వ ప్రణాళికలో తీసుకొచ్చినటువంటి అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. మానవాభివృద్ధి సూచికను అభివృద్ధి పరిచినది ఎవరు? మనకి మానవాభివృద్ధి సూచిక ముందు అనేక కొలమానాలు ఉన్నాయి. అయితే వాటి స్థానంలో 1990 నుంచి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యుఎన్డిపి వాళ్ళు మానవాభివృద్ధి సూచికను రూపొందించి ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ 134 ర్యాంక్. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశము స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 ఎంటీగా ఉంది. అంటే నెక్స్ట్ పార్ట్ 2లో కరెంట్ ఇష్యూస్ మనము అక్కడ డిస్కషన్ చేసుకుంటామండి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఈ కింది వాటిలో ఏ చర్య నుంచి కోశ సంబంధమైన పాలనకు ఆటంకాన్ని కలిగించును? కోశ సంబంధమైన పాలన మన భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన అంశము కోశ విధానం. అదే ఆర్బీఐకి సంబంధించింది ద్రవ్య విధానం. ఏ అంశము కోశ సంబంధమైన పరిపాలనకు ఆటంకం కలిగిస్తుందని అడిగారు. ఇందులో మనం చూసుకుంటే రుణ జీడిపి నిష్పత్తి పెంచుట, ఈ అంశమే ఆటంకం కలిగిస్తుంది.
సంయుక్త పన్ను జీడిపి నిష్పత్తి వృద్ధిపరచుట, ఆర్థిక లోటు తగ్గించుట, సున్నాకి వడ్డీ చెల్లింపుల సాపేక్షతను రాబడి వసూలకు తగ్గట్టుగా తగ్గించుట, ఇవన్నీ కూడా మంచి విషయాలే. అయితే రుణ జీడిపి నిష్పత్తిని పెంచుట, జీడిపితో పోల్చుకుంటే పెరుగుతున్నటువంటి రుణము యొక్క వాటా కూడా పెరిగిందనుకోండి, అది కోశ సంబంధమైన పాలనకు అడ్డంకే కదా. అడ్డంకే. రుణాలు ఎక్కువగా తీసుకునే కొద్దీ వడ్డీ చెల్లింపులు ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. దానివల్ల అభివృద్ధేతర వ్యయం లేదా రెవెన్యూ వ్యయం ఎక్కువగా పెరిగిపోతుంది. ఓకేనా. మనకు ఐదో దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతము నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఎవరు? నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ప్రెసిడెంట్ సుమన్ కే బేరీ గారు. సుమన్ కే బేరీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసిడెంట్ నీతి ఆయోగ్ యొక్క కార్యనిర్వాహక అధికారి ఎవరు? సిఇఓ వచ్చేసి బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు సిఇఓ, ఉపాధ్యక్షుడు సుమన్ కే బేరీ. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల నుండి పెట్టుబడుల ఉపసంహరణ ఎప్పుడు ప్రారంభమైంది? చూడండి, 1991 ఆర్థిక సంస్కరణల కాలం నుంచి ఏవైతే నష్టాల్లో ఉంటున్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రుణాలు, నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను విత్డ్రా చేసుకోవడం, అదే మనకు పెట్టుబడుల ఉపసంహరణ, అది 1991 నుంచి ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, 1991 నవంబర్లో ఏర్పాటు చేయబడిన పెట్టుబడుల ఉపసంహరణ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు? చూడండి, 1991 ఆర్థిక సంస్కరణలు వచ్చాయి కదా. మొదటిగా 1991లో ఏర్పాటు చేసిన పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమానికి నేతృత్వం వహించింది రంగరాజన్ గారు. రంగరాజన్. అదే జీవి రామకృష్ణ గారు 1996లో వచ్చారు. చూడండి, అదే ప్రశ్న అడిగారు ఇక్కడ. 1996లో ఏర్పాటైన పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్కి నేతృత్వం వహించింది ఎవరు? మనకి ఇక్కడ ఆప్షన్స్లో రంగరాజన్ గారు కూడా ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ అంటేనే మనకు రంగరాజన్ గారు గుర్తొస్తారు. ఎక్కడెక్కడి నుంచి పెట్టుబడులు ఉపసంహరించాలి, వ్యూహాత్మకమైనవి ఏంటి, ప్రాధాన్యమైనటువంటివి ఏంటి, ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా రంగరాజన్ గారు చెప్తారు. అయితే 1991లో ఆయన చెప్పడం జరిగింది. 96 అంటే మాత్రం జీవి రామకృష్ణ గారు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, దేశం ద్వారా ఎగుమతి చేయబడి మరియు ఇతర దేశాల నుండి దిగుమతి చేస్తుంది. ఎగుమతులు దిగుమతులు మనకి వ్యాపార సమతుల్యత, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన అంశము 12వ దానికి ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వాణిజ్య విధాన సంస్కరణలు లక్ష్యంగా ఉన్నాయి. సరికానిది ఏంటని అడిగారు. చూడండి, ఒక 3 అంశాలు ఇచ్చారు. సంస్కరణలు తీసుకొచ్చారు కదా, ఆ సంస్కరణలో సరికానిది ఏంటని అడిగారు. ఇక్కడ చూడండి, ఎగుమతులపై పరిమాణాత్మక పరిమితుల ఉపసంహరణ కరెక్టే. పరిమాణాత్మక, మనం ఎగుమతులు చేసేటప్పుడు క్వాంటిటీ, ఇదిగోండి, ఒకవేళ మీరు వరి కానీ గోధుమ కానీ లేకపోతే ఇంకొక మ్యానుఫ్యాక్చర్ వస్తువులు కానీ ఎగుమతులు చేసేటప్పుడు ఒక 10 క్వింటాలు కానీ లేదా 200 క్వింటాలు కానీ అంతకు మించి చేయకూడదు అని గతంలో ఉండేది. ఎందుకంటే దేశంలో కూడా దేశ అవసరాలు తీరిన తర్వాత ఇతర దేశాలకు ఎగుమతులు చేయాలి. అవి పరిమాణాత్మకంగా పరిమాణం, క్వాంటిటీ మీద విధించే నిబంధనలు. అది 1991లో తీసేశారు, అంటే ఉపసంహరించారు. దిగుమతుల కోసం లైసెన్సింగ్ విధానాల తొలగింపు. దిగుమతులు చేసుకునేటప్పుడు గతంలో లైసెన్స్లు అనేకంగా ఉండేవి, ఆ విధానం తొలగించారు. ఇది కూడా ఉంది. తయారు చేయబడిన వినియోగ వస్తువుల దిగుమతిపై పరిమాణాత్మక పరిమితుల తొలగింపు. చూడండి, ఈ అంశం ఒకసారి జాగ్రత్త చూస్తే, తయారు చేయబడిన వినియోగ వస్తువుల దిగుమతిపై పరిమాణాత్మక పరిమితులను అప్పుడు 1991లో తొలగించలేదు. ఎందుకంటే దేశం యొక్క పరిశ్రమలను, దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు తయారు చేయబడిన వినియోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి దిగుమతిపై పరిమాణాత్మక పరిమితులను తొలగించలేదు. పరిమితులు కొన్ని తొలగించారు కానీ క్వాంటిటీ ఇంతకన్నా ఎక్కువగా తగ్గించకూడదు అని నిబంధనలు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ సరి అయినది కానిది ఏంటి అంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన
గ్రామీణ పథకాన్ని ఏ పథకంతో అనుసంధానం చేసి అమలు చేస్తారు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన మనకు ఇల్లు నిర్మించే కార్యక్రమం పేదలకి, అది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో కలిపి అనుసంధానం చేసి అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ స్కీమ్లు జనసురక్ష యోజనలోకి వస్తాయి? చూడండి, జనసురక్ష యోజనలోకి వచ్చేవేంటి? ప్రధానమంత్రి జన్ధన్ యోజన రాదండి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వస్తుంది, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన వస్తుంది, అటల్ పెన్షన్ యోజన వస్తుంది. బిసిడి వస్తాయి, అంతేగాని ఏ రాదు, జన్ధన్ యోజన అనేది రాదు. బిసిడి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని పరిశీలించండి. పన్నులను సమాజ సంక్షేమం కోసం వసూలు చేస్తారు. కరెక్టే. పన్నులు క్విడ్ ఉండదు, అందరూ కూడా కట్టాల్సిందే, ఎలాంటి మినహాయింపులు లేవు. ఫీజులను ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం ద్వారా వసూలు చేస్తారు. కరెక్టే. ఫీజు ఎవరికైతే అవసరమో వాళ్ళు ఫీజు కడతారు, ఎవరికైతే ఇందులో క్విడ్ ఉంటుంది. ఓకేనా? ఈ రెండు కూడా సరైనవే. వీటి గురించి మనం డీటెయిల్గా పన్ను సంస్కరణల గురించి, బడ్జెట్ గురించి, పన్నుల గురించి, పన్నుల వ్యవస్థ గురించి డీటెయిల్గా మనము మన క్లాసెస్లో చెప్పుకున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకున్న క్లాసెస్ సంబంధించి ప్లేలిస్ట్లో మనకు క్లాసెస్ ఉన్నాయి, అవి కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైనది ఏది? సరైనది కరెక్ట్ ఏంటి? ప్రణాళిక వ్యయంలో ఆస్తులు సృష్టించబడతాయి, ప్రణాళికేతర వ్యయంలో ఆస్తులు సృష్టించబడవు. కరెక్టే, రెండు కూడా సరైనవే. మనకి సేమ్ రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం అని మనం గమనిస్తే రెవెన్యూ వ్యయంలో ఆస్తులు సృష్టించబడవు, మూలధన వ్యయంలో ఆస్తులు సృష్టించబడతాయి. అభివృద్ధి వ్యయంలో ఆస్తులు సృష్టించబడతాయి, అభివృద్ధేతర వ్యయంలో ఆస్తులు సృష్టించబడవు. ప్రణాళిక వ్యయంలో ఆస్తులు సృష్టించబడతాయి, ప్రణాళికేతర వ్యయంలో ఆస్తులు సృష్టించబడవు. 18 దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో మూలధన వ్యయానికి సంబంధించింది ఏది? మూలధన వ్యయం ఇప్పుడు చెప్పుకున్నాం. నూతన ఆస్తుల సృష్టి కోసం చేసే ఏ వ్యయమైనా కూడా అది మూలధన వ్యయం. రక్షణ ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన కోసం చేసే ఖర్చులు. కరెక్టే. మనకి రక్షణ రంగం మీద యుద్ధ సమయంలో చేస్తే అది మూలధన వ్యయం, యుద్ధం లేకుండా మామూలు టైంలో చేస్తే అది రెవెన్యూ వ్యయం. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చేసే ఖర్చులు. కరెక్టే. విదేశీ వ్యవహారాలపై చేసే ఖర్చులు మూలధన వ్యయం కిందకి రాదండి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి చేసిన ఖర్చులు మూలధన వ్యయం కిందకి రాదు. సరైనది 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని పరిశీలించండి. సాధారణంగా ప్రత్యక్ష పన్నులు సంస్థలు, కుటుంబాలపై విధించబడతాయి. కరెక్టే. ఎందుకంటే కంపెనీల మీద, కుటుంబాల మీద విధించేవి ప్రత్యక్ష పన్నులు. లేదా ఇలా చెప్పొచ్చు, ఆదాయము, వ్యయము, సంపద, ఆస్తులు. ఆదాయం, వ్యయము మరియు సంపద, ఆస్తుల మీద విధించే పన్నులు ప్రత్యక్ష పన్నులు. అదే మనకి వస్తువులు మరియు సేవల మీద విధించే పన్నులు పరోక్ష పన్నులు. వస్తువులు, సేవల మీద విధించే పన్నులు పరోక్ష పన్నులు. ఈ రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ పరిభాషలో బడ్జెట్ లోటు అంటే ఏంటి? చూడండి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. బడ్జెట్ లోటు అంటే మొత్తం రాబడి కన్నా మొత్తం ఏమి ఎక్కువగా ఉంటే వచ్చేదే బడ్జెట్ లోటు. చూడండి, అన్ని జమల కన్నా అన్ని ఖర్చుల మొత్తము ఎంత ఎక్కువగా ఉందో ఆ మొత్తము బడ్జెట్ లోటు చెప్పుకున్నాం. రెవెన్యూ వ్యయం కన్నా, రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే రెవెన్యూ లోటు. మొత్తం వ్యయంలో నుంచి రుణాలు తప్ప మిగిలిన రాబడి తీసుకొస్తే కోశ లోటు. ప్రాథమిక లోటు అంటే కోశ లోటులో నుంచి వడ్డీ చెల్లింపులు తీస్తే వచ్చేదే ప్రాథమిక లోటు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశాన్ని పరిశీలించండి. చూడండి, ఆర్థిక సంఘము మనకి ఆర్టికల్ 280 ప్రకారము కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ కోసం రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు. అందులో 1+4 ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. 15వ ఆర్థిక సంఘాన్ని 2017లో ఎన్కే సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా ఈ నివేదిక అమలు కాలం మనకు కరోనా సందర్భం వచ్చింది కాబట్టి 2020-21కి తాత్కాలిక నివేదిక, 21 నుంచి 26 వరకు తుది నివేదిక ఇచ్చారు. టోటల్గా 20 నుంచి 26. కరెక్ట్.
ఈ ఆర్థిక సంఘానికి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా అరవింద్ మెహతా వ్యవహరించారు. కరెక్టే, సెక్రటరీ అరవింద్ మెహతా. 15వ ఆర్థిక సంఘం పన్నులలో 41% వాటాను రాష్ట్రాలకు బదిలీ చేయాలని సూచించింది. ఇది కూడా కరెక్టే. 14వ ఆర్థిక సంఘం 42%, 1541 మిగిలిన 1% జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతాలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-26 రెవెన్యూ గ్రాంట్లు అధికంగా పొందిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. కరెక్టే కదా? కరెక్టే. పన్నుల వాటా పరంగా ఎక్కువగా వచ్చింది ఉత్తరప్రదేశ్కి 15వ ఆర్థిక సంఘం నుంచి ఓవరాల్గా. అదే మనకు రెవెన్యూ గ్రాంట్లు దాదాపు 15 రాష్ట్రాలు ఉంటే ఆ 15 రాష్ట్రాల్లో అత్యధిక వాటా పశ్చిమ బెంగాల్కి. అన్ని అంశాలు సరైనవే. ఏబిసిడి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-26 మధ్య కేంద్రం నుండి వచ్చే అన్ని రకాల మొత్తం గ్రాంట్లకు సంబంధించి సరికానిది గుర్తించండి. గ్రాంట్లకు సంబంధించి అడిగారు. చూడండి, అత్యధిక గ్రాంట్లు పొందిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. చూడండి, ఇందా మనం చెప్పుకుంది ఏంటి? అత్యధిక రెవెన్యూ గ్రాంట్లు అంటే రెవెన్యూ లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు పొందే గ్రాంట్లు. ఓవరాల్ గ్రాంట్లు వచ్చేసి మహారాష్ట్ర. తక్కువ గ్రాంట్లు పొందిన చివరి రాష్ట్రం గోవా. కరెక్టే. అన్ని రకాల గ్రాంట్ల పరంగా తెలంగాణ 13వ స్థానంలో కలదు. కాదండి, ఇది రాంగ్. విపత్తుల ద్వారా గ్రాంట్లు పొందే రాష్ట్రాల్లో తెలంగాణ 19వ స్థానం కలదు. ఇది కూడా రాంగ్. మనకు సరైన సమాధానం గుర్తించండి. సరి అయిన సమాధానం 15వ ఆర్థిక సంఘం ప్రకారం మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24లో చూడండి, ఒకసారి ఇది చెక్ చేస్తాము. ఒకసారి జాగ్రత్త చూడండి. మనకి ఇక్కడ సరి అయిన సమాధానం అడిగారు. 24వ దానికి అత్యధిక గ్రాంట్లు పొందిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర కాదండి. తక్కువ గ్రాంట్లు పొందిన చివరి రాష్ట్రం గోవా కూడా కాదు. ఇది తెలంగాణ 13వ స్థానంలో కలదు. విపత్తుల ద్వారా గ్రాంట్లు పొందిన రాష్ట్రంలో తెలంగాణ 19వ స్థానంలో కలదు. సి మరియు డి సరైనది. ఒకసారి ఈ ఆన్సర్ చెక్ చేసి మళ్ళీ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. క్వశ్చన్ 24. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఈ కింది వాటిలో కేంద్రం విధించు పరోక్ష పన్ను ఏది? మనకి కేంద్రం విధించే పరోక్ష పన్ను ఇందులో మోటార్ వెహికల్ పన్ను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ ఇవి రాష్ట్రాలు విధిస్తాయి. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే యాంటీ డంపింగ్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద మన దేశం యొక్క పరిశ్రమలను సంస్థలను కాపాడడం కోసం విధించేది యాంటీ డంపింగ్ డ్యూటీ. అది పరోక్ష పన్ను కేంద్రం విధిస్తుంది. 25వ దానికి ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 26. యాంటీ డంపింగ్ డ్యూటీ దీనికే ఉద్దేశించబడినది. ఇప్పుడు మనం చెప్పుకున్నాము, విదేశీ దిగుమతుల నుండి దేశీయ సంస్థలను పర్యావరణాన్ని కాపాడడం కోసం, మన యొక్క దేశ పరిశ్రమలను సంస్థలను కాపాడడం కోసం, విదేశాల నుంచి వచ్చే దిగుమతులను తగ్గించడం కోసం విధించేదే మనకు యాంటీ డంపింగ్ డ్యూటీ. 26వ దానికి 1. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో పరోక్ష పన్ను ఏది? చూడండి, పరోక్ష పన్ను వ్యక్తిగత ఆదాయ పన్ను ప్రత్యక్ష పన్ను, కార్పొరేట్ ఆదాయ పన్ను ప్రత్యక్ష పన్ను, సంపద పన్ను ప్రత్యక్ష పన్ను, జిఎస్టి అనేది పరోక్ష పన్ను. నెక్స్ట్ క్వశ్చన్. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించుటకు తీసుకోవలసిన కోశపరమైన చర్య ఏది? ద్రవ్యోల్బణం ధరలు నిరంతరంగా పెరగడమే ద్రవ్యోల్బణం. ఆ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం కోశ విధానం ప్రభుత్వము, ఆర్బీఐ ద్రవ్య విధానం తీసుకొస్తాయి. మెయిన్ ద్రవ్యోల్బణం నియంత్రించడము, అన్నిటికన్నా ముఖ్యంగా ధరల స్థిరీకరణ చేయడమే కోశ విధానం మరియు ద్రవ్య విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు. అందులో కోశపరమైన చర్య చూడండి, పన్నును విధిస్తారు. కరెక్టే. అల్టిమేట్గా మార్కెట్లో ఉన్నటువంటి అధిక ద్రవ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడము, ప్రజల వద్ద డబ్బు ఎక్కువగా ఉండకుండా చేయడం, అది మనకి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్య. సో పన్నులు ఎక్కువగా విధిస్తారు. కరెక్టే. లోటు ద్రవ్యాన్ని అనుసరించడం, పొదుపును ప్రోత్సహించడం, ఇలా చేయబట్టి ఇవన్నీ కూడా సరైనవే. ఈ అంశాలన్నీ చేయబట్టి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వీలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ధరల పెరుగుదల శాతం 3 లోపు ఉంటే దాన్ని ఏమంటారు? 3% లోపు ఉంటే పాకే ద్రవ్యోల్బణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. రేషనింగ్, ద్రవ్య సరఫరా తగ్గింపులు మొదలైన చర్యల వల్ల వచ్చే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు? మనకి
రేషనింగ్ ద్రవ్య సరఫరా తగ్గింపులు మన చర్యల వల్ల వచ్చేది అణచివేసిన ద్రవ్యోల్బణం. అణచిన ద్రవ్యోల్బణము, బహిరంగ ద్రవ్యోల్బణం అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పెరిగే ద్రవ్యోల్బణం. చర్యలు తీసుకుంటే దాన్ని అణచిన ద్రవ్యోల్బణం అంటారు. అంటే ఇది కూడా మనకు 2016-17 అటైన ఉల్లిపాయల రేట్లు బాగా పెరిగిపోయినాయి. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది, 50 రూపాయల కన్నా 40 రూపాయల కన్నా ఎక్కువ రేటు అమ్మకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అదేవిధంగా కొంచెము అన్ని ప్రాంతాలకు సరఫరా ఉండాలన్న ఉద్దేశంతో డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. అదే మనకు రేషనింగ్, ద్రవ్య సరఫరా, మనకి అప్పుడు రేషన్ కార్డు మీద ప్రతి కుటుంబానికి 2-3 కేజీల ఉల్లిపాయలు కూడా ఇచ్చారు. అది మనకి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ద్రవ్యోల్బణాన్ని అణచివేసే చర్య. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రత్యక్ష పద్ధతి ఈ కింది వాటిలో ఏది? ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసము ఆదాయ లాభాల పన్ను వేస్తారు. ఎవరికైతే ఆదాయం ఎక్కువగా ఉంటుందో వాళ్ళ మీద విధిస్తారు. ఫలితంగా ఎవరి మీద సంపాదిస్తున్నారో వారికి ఎక్కువ బట్టను పడుతుంది కాబట్టి అసమానత తగ్గింపుకు వీలుగా ఉంటుంది. భారతదేశంలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఏది? పెద్ద బ్యాంక్ అనే మనకు స్టేట్ బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం గతిశక్తి పథకం దేనికి సంబంధించింది? చూడండి, పిఎం గతిశక్తి అనేది రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసం మనకి మౌలిక సదుపాయాలను ముందు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో పిఎం గతిశక్తి అనే పథకం తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్టులో ఉన్న అవస్థాపన రంగాలు ఏవి? నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద రోడ్లను, రైల్వేలను, శక్తిని, పట్టణ అవస్థాపన సదుపాయాలు వీటన్నిటినీ కూడా కవర్ చేస్తూ అవస్థాపన సదుపాయాలు మెరుగుపరిచి ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేసి ఆర్థిక వృద్ధిని పెంపొందించే కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో ఎఫ్డిఐలకు అనుమతి లేని రంగాలు ఏవి? అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం లేనిది ఎక్కడ? పొగ ఉత్పత్తులు పెట్టకూడదు, రైల్వే కోచ్లు తయారు పెట్టకూడదు, వ్యవసాయ రంగంలో పెట్టకూడదు, న్యాయ సంబంధ సేవల విషయంలో పెట్టకూడదు. ఈ అంశాలన్నిటిలో కూడా ఎఫ్డిఐలు పెట్టడానికి ఆస్కారం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో సరైనది ఏది? చూడండి, దేశంలో 2014 నుండి టెలికాం రంగంలో 100% ఎఫ్డీలు అనుమతించారు. కరెక్టే. ఫస్ట్లో మనకి 51% నుంచి 74 నుంచి 100% టెలికాం రంగంలో ఇచ్చారు. 2016లో ఈ కామర్స్ రంగంలో 100% ఎఫ్డీలు అనుమతించారు. కరెక్టే. 2004లో పెట్రోలియం ఉత్పత్తుల మార్కెట్లో కూడా 100% ఎఫ్డీలు అనుమతించారు. ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిని పరిశీలించండి. చూడండి, మిశ్రమ వ్యవసాయంలో పంటలు పండించడం మరియు పశుపోషణ ఉమ్మడిగా ఉంటాయి. కరెక్టే. మనకి మిశ్రమ వ్యవసాయం అంటేనే వ్యవసాయంతో పాటు పశుపోషణ అనేది ఉంటుంది. పశుపోషణ వ్యవసాయం. విస్తృత వ్యవసాయంలో యంత్రాలను ఎక్కువగా, కూలీలను తక్కువగా వినియోగిస్తారు. కరెక్టే. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో సాంద్ర వ్యవసాయం అమల్లో ఉంటుంది. ఇది కూడా కరెక్టే. మనకి 1, 2, 3 సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిని పరిశీలించండి. రైతులకు వ్యవసాయ సంబంధ సమాచారాన్ని అందించుటకు గాను కిసాన్ కాల్ సెంటర్ పథకం ద్వారా 1551 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. కిసాన్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1551. వ్యవసాయ మార్కెటింగ్లో ప్రత్యేక శిక్షణ, పరిశోధన కార్యకలాపాలను అందించడం కోసం జైపూర్లో జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థను ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ అన్నిటికన్నా ముఖ్యంగా రైతుకు సరైన గిట్టుబాటు ధర దొరకట్లేదు. వ్యవసాయ ఉత్పత్తులను సరైన మార్కెటింగ్ చేసినప్పుడు మాత్రమే ప్రతిఫలాలు అందరికీ కూడా సమానంగా అందుబాటులో ఉంటాయి. ఈ మార్కెటింగ్ కోసం ఎక్కడ ఏర్పాటు చేశారు శిక్షణ కళాశాల అంటే శిక్షణ సంస్థ జైపూర్లో. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ సంబంధించిన కార్యక్రమాల రూపకల్పనను జాతీయ సహకార అభివృద్ధి సంస్థ చేపడుతుంది. ఇది కూడా సరైన సమాధానం. 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్. ఈ 41 కూడా ఎలిమినేట్ క్వశ్చన్ అండి, తీసేయండి. నెక్స్ట్ 42.
ఈ కింది వాటిలో ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క లక్ష్యాలు ఏవి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పేదలకి పేదలకి అవసరమైనటువంటివి అందించడము, ప్రభుత్వము తక్కువ ధరకు లబ్ధిదారులను గుర్తించి అందించడం జరుగుతుంది. ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు 2013లో. అదేవిధంగా మనకి కరోనా టైంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, పేద ప్రజలకు ముఖ్యమైన ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు తక్కువ ధరకు చేయడం కరెక్టే. మనకి రూపాయి కిలో బియ్యం, ₹2 కిలో బియ్యం ఫస్ట్లో ఉండేది, తర్వాత రూపాయి చేశారు. తర్వాత రైతుల వద్ద నుండి ఆహార ధాన్యాన్ని సేకరించి ప్రజలకు అందిస్తుంది, కరెక్టే. ఎఫ్సిఐ రైతుల నుండి సేకరించి ఎఫ్సిఐ నుంచి రాష్ట్రాలకి రేషన్ షాపులకు వెళ్తాయి. ఆహార పదార్థాల ధరలు స్థిరీకరిస్తుంది, కరెక్టే. 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైనది ఏది? వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు అందించడం కోసం వ్యవసాయ పరోక్ష సహాయ అభివృద్ధి సంస్థ ARDC 1963లో ఏర్పాటు చేశారు, కరెక్టే. దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు ఇవ్వడం కోసం 1963లో ARDC ఏర్పాటు చేశారు. శివరామన్ కమిటీ సూచన మేరకు నాబార్డ్ 1982లో ఏర్పాటు చేశారు. 1982 జూలై 12 నాబార్డ్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగంలో శిఖరాగ్ర సంస్థ క్రాఫిక్ కార్డ్ కమిటీ, అదే శివరామన్ కమిటీ. ఈ రెండు కూడా సరైనవి. నెక్స్ట్, ఈ కింది వాటిలో బట్ట మేకల పక్షి సంరక్షణ కేంద్రం ఏది? బట్ట మేకల పక్షి అంటే మనకి రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ కింది వాటిలో సరి కానిది ఏది? రాంగ్ ఆన్సర్ ఏంటి? రోళ్లపాడు కర్నూలులో ఉంది, నేలపట్టు నెల్లూరులో ఉంది, శ్రీలంక మల్లేశ్వరం కడపలో ఉంది, కోరింగ పశ్చిమ గోదావరి కాదండి, ఇది కాకినాడ. కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కాకినాడ. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ భూమిని వనరుగా ఉపయోగించడం కోసం 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాభివృద్ధి రంగంలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమం చేపట్టింది. ఎలా అంటే అభివృద్ధి ఛార్జీల విధింపును క్రమబద్ధీకరించడం ద్వారా. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మనం సపరేట్గా బడ్జెట్ కూడా నేను ప్రవేశపెట్టారు నవంబర్ 11వ తేదీన, రీసెంట్గానే మొన్న. ఏపీ ఎకనమిక్ క్లాసెస్ కూడా ఒక సిలబస్ ప్రకారం డీటెయిల్గా కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉచితంగానే అందించడం జరుగుతుంది. ఆ తర్వాత సర్వే వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన అంశాలను ఏపీకి సంబంధించి మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసి అప్డేటెడ్ కరెంట్ ఎకానమీ పార్ట్ 2లో చెప్పుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2020-21 ర్యాంకింగ్స్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్, అప్పుడు 2020-21లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదిపై కార్లో ప్రయాణికుల తరలింపు కోసం సాధ్యమయ్యే జలమార్గం పేరేమిటి? కార్గో జలమార్గం. మనకి జాతీయ జలమార్గం 4 ద్వారా రవాణా అనేది జరుగుతుంది, జలమార్గం 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ద్వారా సహజ వ్యవసాయంలో ఏపీ కమ్యూనిటీ నిర్వహణ సహజ వ్యవసాయం అనేది ఒక చొరవ. ఏపీ కమ్యూనిటీ నిర్వహణ సహజ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, 1969లో జాతీయం చేయబడిన ఏ బ్యాంకులు వ్యవసాయ పరపతి సమకూర్చడంలో చురుకైన పని నిర్వహిస్తున్నాయి? ఏ బ్యాంకులు అంటే వాణిజ్య బ్యాంకులు. 1969లో 14 వాణిజ్య బ్యాంకులు, 1980లో 6 వాణిజ్య బ్యాంకులు ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు జాతీయం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా పంట రుణాలు చెల్లించడానికి వీలుగా రుణ సదుపాయం కల్పించేందుకు అర్హత కార్డులు చేయడానికి 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ నెంబర్ 18 ఆఫ్ 2011 అంటే ప్రభుత్వం అందించే వ్యవసాయ రంగ పథకాలు కానివ్వండి,
ప్రయోజనాలు కానివ్వండి, కౌలు రైతులకు కూడా చేయడం కోసం ఉద్దేశించబడినదే ఈ చట్టం. అప్పుడు మనకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కింది వానిలో లీడ్ బ్యాంకులు ఏ సంవత్సరం ఏర్పాటయ్యాయి? లీడ్ బ్యాంక్ స్కీమ్ మనకు గాడ్గిల్ కమిటీ, నార్మన్ కమిటీ ఇవి ఉన్నాయి కదా. లీడ్ బ్యాంక్ ఒక జిల్లాలో ఒక లీడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో శాఖలను విస్తరించి ఆ ప్రాంతాల్లో గ్రామీణ సదుపాయాలు పెంపొందించే కార్యక్రమం లీడ్ బ్యాంక్ స్కీమ్ 1969. నెక్స్ట్ క్వశ్చన్, ముళ్ళతో కూడిన పొద అడవులు ఎంత వర్షపాతం గల ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి? ముళ్ళతో కూడిన పొద అడవులు 70 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి ఎక్కువగా. ముళ్ళతో కూడిన పొద అడవులు ప్రధానంగా ఎక్కడ ఉంటాయి? తక్కువగా వర్షపాతం ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉంటాయి. రాయలసీమ. సరుగుడు, బాలబంతి వృక్షాలు ఏ అరణ్యాల్లో విస్తరించి ఉన్నాయి? ఇవి కూడా మనకి ముళ్ళతో కూడిన అడవుల్లోనే ఎక్కువగా ఉంటాయి. ఏంటి? సరుగుడు, బాలబంతి వృక్షాలు. 73కి ప్రశ్నకి ముళ్ళతో కూడిన అడవులు ఆప్షన్ సి. 73కి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ అడవులను కోరింగ అడవులను పిలుస్తారు? కోరింగ అడవులు అయినా టైడల్ అడవులు ఇవన్నీ కూడా మడ అడవులు అంటాయి. టైడల్ కోరింగ అడవులు వచ్చేసి టైడల్ అడవులు. నెక్స్ట్, ఈ కింది ఏ అరణ్యాలలో మడ మొక్కలు బాగా పెరుగుతాయి? మడ మొక్కలు బాగా పెరిగేది ఆటుపోటు అడవులు ఎక్కువగా పెరుగుతాయి. ఆటుపోటు అడవులు ఆప్షన్ ఏ. ఓకేనా? ఇవి మనకి 75 ప్రశ్నల్లో ఉన్నటువంటి స్టాండర్డ్వి. మనకి 75 ప్రశ్నల్లో ఉన్నటువంటి పార్ట్ 1కి సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్. మనం చెప్పుకున్న ఎంసీక్యూస్ అనేవి మార్కులో రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లోనివి, పేపర్ 1 మరియు పేపర్ 2. ఎవరైతే ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి ఒకవైపు మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి అంశాలు, ఆ తర్వాత మనకి కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించి అమిగోస్ మ్యాగజైన్స్ ఉన్నాయండి. అదేవిధంగా జనరల్ మోడల్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పిఏబి ఇన్ఫర్మేషన్ పూర్వీ పబ్లికేషన్. ఎవరికైనా హోమ్ డెలివరీ కావాలంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.